హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నేచర్ బాయ్ హరి. నేచర్ పిల్ల వాళ్ళ హస్బెండ్ని. మీరు నన్ను ఇప్పుడు నేచర్ పిల్ల బ్లాగ్స్ ఛానల్లో చూస్తున్నారు. నేను అమర్నాథ్ యాత్రకి అయితే వెళ్తున్నాను అనమాట. అమర్నాథ్ యాత్ర ఎలా ఉండబోతుందో మీకు కళ్ళకు కట్టినట్టు చూపించబోతున్నా. ఓకే గైస్, మనం అమర్నాథ్ యాత్రని మీకు తెలుగులో చాలా తక్కువ వీడియోస్ ఉన్నాయి. నేను పూర్తి సమాచారాన్ని అయితే ఇస్తాను అన్నమాట. అమర్నాథ్ యాత్ర అంటే మీకు తెలిసిందే, 45 రోజులు మాత్రమే దర్శనానికి మనకు అనుకూలంగా ఉండే ప్రదేశము. ఇప్పుడు మనం అమర్నాథ్ యాత్రకు మనం ఢిల్లీకి వెళ్తున్నాం. ఫస్ట్ ఢిల్లీ నుంచి జమ్మూ నుంచి అక్కడి నుంచి బస్సులో వెళ్తాను అనమాట. నేను గుంతకల్లో ఉన్నాను అనమాట. మా ఇంటి దగ్గర నుంచి వచ్చిన వీడియో అయితే చూసేయండి. రెస్టారెంట్లోకి వెళ్ళాను, కొంచెం తుపుకు బ్యాచ్తో కొంచెం ఇష్యూస్ అయినాయి అనమాట. అవి కూడా చూడండి. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గాయస్, బస్ కోసం వెయిట్ చేస్తాను నేను మా బిజ్జీ దగ్గర అనమాట. ఇది ఇంకా అర్థం కాలే, ముద్దునూరు కూడా మేము వెళ్ళలేదు. ఇంకా 1 గంట టైం అయితే ఉంది. ట్రైను కడపలో అయితే ఉంది అనమాట, రాయలసీమ ఎక్స్ప్రెస్. ఇంకా బస్సు ఎంతసేపు పడుతుందో. మనమైతే ఫాస్ట్కి వెళ్ళి ఎక్కాల్సి వస్తుందేమో. వెళ్దాం. ఫాస్ట్గా బస్సు వస్తే స్టేషన్లో ఫాస్ట్గా తీసుకొని ఎక్కాల్సి వస్తుంది. అది ఒక వ్యాన్ అన్న వచ్చాడనమాట. మేము వ్యాన్లో అయితే వెళ్తున్నాం ముద్దునూరుకి. బస్సు ఇంకా ఒక 5 నిమిషాలు లేట్ అవుతుంది. నిన్న మమ్మల్ని చూసి ఆపాడనమాట. గాయస్, ముద్దునూరులో దిగేసాం. దిగి రైల్వే స్టేషన్ నడుచుకుంటూ వెళ్తున్నాం. నేను పదా తొందరగా ఇంకా 20 నిమిషాలు ఉంది ట్రైన్కి. గాయస్, ముద్దునూరు రైల్వే స్టేషన్కి వచ్చేసా. అదే అనమాట ముద్దునూరు రైల్వే స్టేషన్. ఇప్పుడు వెళ్ళి మనం గుంతకల్కి టికెట్ తీసుకుందాం. టికెట్ ప్రైస్ కూడా చెప్తాం మీకు. చిన్న స్టేషన్ అనమాట ముద్దునూరు స్టేషను. ఇక్కడ టికెట్ కౌంటర్. టికెట్ తీసుకున్నాం. గాయస్, జనరల్ టికెట్ అయితే తీసుకున్నాం ముద్దునూరులో. జనరల్ టికెట్ వచ్చేసి 75 రూపాయలు పడింది ముద్దునూరు నుంచి గుంతకల్కి. ఇప్పుడు రాయలసీమ ఎక్స్ప్రెస్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాం. కూర్చున్నాడు. ఓకే, ట్రైన్ ఎక్కి వీడియో తీస్తా. ట్రైన్ వచ్చే ముందు కూడా తీస్తా. వచ్చేసింది రాయలసీమ ఎక్స్ప్రెస్. జనరల్లో గాయస్, మేము ముద్దునూరు నుంచి గుంతకల్కి అయితే వచ్చామన్నమాట. తుపుక్ అనుకుంటా. తుపుక్ ఎందుకంటే మా సినన్న మాటల్లో విన్నాం. ఫస్ట్ యాక్చువల్లీ మేము రాయలసీమ ఎక్స్ప్రెస్ 2 గంటల జర్నీ అని రిజర్వేషన్ చేసుకోలేదు కదా చిన్న. ఎందుకు రిజర్వేషన్ చేసుకునే పాపానికి శిక్ష అనుభవించాం ట్రైన్లో. అనుభవించినాం. తుపుక్ బ్యాచ్ అనమాట. ఆ తుపుక్ బ్యాచ్ అనేది మా చిన్న మాటల్లో విందాం. విజయవంతంగా అయితే వచ్చేసాం. రైల్వే స్టేషన్ బయట కూర్చొని ఈ వీడియో చేస్తున్నాం అనమాట. చిన్న ఏంది జనరల్ ట్రైన్ అంటే ప్రతి ఒక్కరికి కామన్. ఎందుకంటే చాలా మంది ఎక్కుతారు. అందరూ పేదవాళ్ళందరూ ఉంటారు, ఎక్కుతుంటారు, బాగానే ఉంటుంది. కానీ ఈ నార్త్ వాళ్ళు, ఈ కర్ణాటక వాళ్ళు ఎక్కుతారు. అసలు ఇప్పుడు గుట్కా వేసుకునే తర్వాత మళ్ళీ వాటర్తో శుభ్రం చేసుకుంటారు నోరు. కనీసం 10 నిమిషాలు కూడా గ్యాప్ మళ్ళీ గుట్కా వేసుకుంటారు. ఆ తుమ్కి అనడం మళ్ళీ సేమ్ అదే. మా టైం బాగాలేక సింకు దగ్గరనే మేము నిలబడుకున్నాం. వాళ్ళైతే ఘోరంగా నరకం అనుభవించాం. ముద్దునూరు నుంచి గుంతకల్ వరకు నరకం అనేది అనుభవించాం అనమాట. కంపు, విలువైన కంపు. అది కాకుండా వాడు అది డోర్ బయటకు పోయి అంటాడు, ఒకరి మీద పడతానని అనేది లేదు. చాలా ఘోరము. అసలు ఎట్లా మీరైతే జనరల్ అయితే జర్నీ చేయొద్దండి. మీకు గంట జర్నీ అయినా రిజర్వేషన్ చేసుకొని చేయడం బెటర్. ఒకవేళ మీకు ఎప్పుడు జనరల్లో జర్నీ చేయాలంటే ఫన్నీ వీడియో చేసిన చూడండి. సీనన్న తల మీద అదేంది బ్యాగులు పెట్టుకున్నాము. వద్దురా స్వామి, చాలా కష్టపడ్డాం. చితి చివరికి వచ్చేసి గుంతకల్కి రీచ్ అయినాము. ఇంకా ఇక్కడ నుంచి జర్నీ మొదలవుతుంది. ఒకటి మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మేము ఎట్టి పరిస్థితుల్లోనూ జనరల్ జర్నీ చేయొద్దు. మీకు లేదు, వేరే పరిస్థితి లేదు, ఖచ్చితంగా నేను వెళ్ళాలి, ఇంటికి అర్జెంట్ పని వర్క్ ఉంది అన్నప్పుడు మాత్రం జనరల్ వెళ్ళండి దయచేసి.
ఎందుకంటే చెప్తున్నా, ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. ఆ తల నొప్పికి ఆ కంపుకు మాకైతే అసలు తల తిరుగుతుంది. ఎప్పుడెప్పుడు గుంతకల్ స్టేషన్ వస్తుందని ఎదురు చూస్తున్నాం కానీ అబ్బా ఎప్పుడైతే గుంతకల్ బ్యాచ్ స్టేషన్ దిగామో అప్పుడు కొంచెం మాకు మైండ్ రిలీఫ్ ఉంది. దయచేసి జనరల్ మాత్రం ప్రయాణం చేయొద్దండి, రిక్వెస్ట్. వచ్చేసి అక్కడ రైల్ కోచ్ రెస్టారెంట్ అని ఉంది అనమాట. అక్కడికి కూడా వెళ్దాం. వెళ్ళి అక్కడ ఇప్పుడు భోజనం చేయడానికి మేము వెళ్ళాలనుకుంటున్నాం. మామూలుగా భోజనం చేయడానికి వెళ్తాం, ఏదో ఒకటి చేద్దాం. అది ఓన్లీ రైల్వే కోచ్ రెస్టారెంట్ అంట. ఒకటే రైల్వే కోచ్ అంటే ఒక భోగి మాదిరి ఉంది. ఓకే చూద్దాం వెళ్ళి అక్కడ ఆ భోజనం తినేసి వస్తాం అన్నమాట. ఓకే గైస్, ఇది ఒక రెస్టారెంట్ అనమాట, రైల్వే కోచ్ రెస్టారెంట్. దీంట్లోకి వెళ్ళి మనం ఏదైనా తిందాం అన్నమాట. ఇప్పుడే నేను గుంతకల్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చా. గాయస్, నేను గుంతకల్ రైల్వే స్టేషన్ దిగుతానే మేము ఆకలైందని బయటకు వచ్చాము. బయట రైల్వే కోచ్ రెస్టారెంట్ అనేది కనిపించింది, దాంట్లో దూరామన్నమాట. వ్యూ కూడా చూడండి. వెజ్ బిర్యానీ ఆర్డర్ చేశాము, వచ్చాయి. టేస్ట్ చూసి చెప్దాం. చూడండి, రైల్వే కోచ్ బిర్యానీ అన్నమాట. రైల్వే కోచ్లో రైల్వే భోగిలో ఒక భోగిని వీళ్ళు రెస్టారెంట్గా మార్చినారు. రైల్వే భోగి ఒక రెస్టారెంట్గా ఉంది, దాంట్లో మేము చేస్తున్నాం. అది చూడండి, రైల్వే భోగిలో భోగి కాదు కానీ ఇది ఒక రెస్టారెంట్. పాత భోగిని తీసుకొని వీళ్ళు రీమోడల్ చేసి ఒక రెస్టారెంట్గా పెట్టుకున్నారు. అది విషయం. సీనా రెడీగా ఉన్నాడు. ఆ సీనా వే అంటున్నాడు. ఎందుకంటే గుడికి వెళ్తున్నాం కాబట్టి మేము ముక్కలు తినకూడదు. నా భోజనం అయితే అయిపోయింది. సీనన్న భోజనం ఇంకా అయిపోలేదు అనమాట. అంటే నేను ఫాస్ట్ తినేస్తాను అనమాట. సీనన్న తినలేదు, సీనన్న తినలేదు. అలా మీరు ఎవరన్నా గుంతకల్ వచ్చే ఇక్కడ తినడానికి ట్రై చేయండి, మీరు కూడా టేస్ట్ చేయండి. నేను చేశాను, పిచ్చి ఆకలితో ఉండడం వల్ల నాకు నచ్చేసింది. మీరు ఇక్కడ వచ్చి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఎందుకంటే నాకు అంత టేస్ట్ చేయడం తెలియదు. మా నాకైతే బాగుందని అన్నాడు అనమాట. ఓకే, ఇప్పుడైతే మనం రైల్వే స్టేషన్కి అయితే వెళ్దాం. ఇంకా మన రైల్వే కోచ్ ఒక రైల్వే భోగిని తెచ్చి ఒక రెస్టారెంట్గా మార్చినారు. గైస్, రెస్టారెంట్లోకి వెళ్ళి తిని వచ్చామన్నమాట మేము. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు వచ్చేసి మా ట్రైన్ 2 గంటలకు, ఇంకా 2 గంటలు వెయిట్ చేయాలి. ఇక్కడనే కూర్చుంటాము అన్నమాట. నేను సీనన్న ఇక్కడ కూర్చొని వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఇక్కడ కొంచెం ఎడిటింగ్ వర్క్ చేస్తున్నాడు సీనన్న, నేను కూడా చేయాలి అనమాట. ఓకే, ఫుడ్ ఓకే. రైల్ కోచ్ రెస్టారెంట్ అనమాట, రైల్ కోచ్ రెస్టారెంట్. ఓకే, బాగుంది. ఓకే ఓకే, మనం బయట ఉన్నాం. ఇక్కడనే దాదాపు 1.5 గంట సేపు వెయిట్ చేసాము. ట్రైన్ అర్ధ గంట ఉంది. ఇప్పుడు వెళ్తాను అన్నమాట గుంతకల్ రైల్వే స్టేషన్ లోపలికి. ఓకే, 5వ ప్లాట్ఫారంలోకి వస్తామంట. సంపత్ క్రాంతి ఎక్స్ప్రెస్. ఈ రైల్వే స్టేషన్ పెద్దదే, చల్ల గాలి. వచ్చేసి ఒక ½ అవర్ అయితే నిద్రపోయాను. సీనన్ననే లేపాడు అనమాట. గంట ఉంది అన్న గంటనే. ఇప్పుడు
1:41 అవుతుంది టైము. 2:10 ఉంది ఖచ్చితంగా. దగ్గర దగ్గర 30 నిమిషాలు టైం ఉంది అనుకోండి ట్రైన్కి. చిన్న ఇట్లా వెళ్ళాలి. చేసింది వైట్ రైలా, మాది A6 అన్నమాట, స్లీపర్ కోచ్. ఏం జనరల్ నో 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 చిన్న జనరల్ S1 ఎస్. నేను కాచిగూడలో నిద్ర లేచాను, హైదరాబాద్. మేము చాలా టైర్డ్ అయిపోయాము. నేను చిన్న అయితే పని మీద ఉన్నాడు, వీడియో ఎడిటింగ్ చేస్తున్నాడు, నేనైతే చేయలేదు. ఓకే, మేము కాచిగూడలో నిద్ర లేచాము. డిసప్పాయింట్ స్లీపర్ దాంతో కూడా. వీళ్ళు టికెట్ లేని వాళ్ళు కూడా ఎక్కేస్తున్నారు. చాలా ఇబ్బందిగా అనిపించింది నాకైతే. అది విషయము, అది మీతో షేర్ చేసుకుంటున్నాను. కడిగేసి శనక్కాయలు పప్పులు తింటున్నాం, ఉడికిపెట్టినది శనక్కాయలు. దగ్గర దగ్గర టైం వచ్చేసి చూడండి ఎంత అవుతుందో, 11:22 అవుతుంది. దగ్గర దగ్గర 2 గంటలు నిద్రపోయినాం. పడుకున్నాం, మధ్యాహ్నం అయింది. అసలు ట్రైన్ బయట చూపించడానికే వీలు లేదు నాకు. అసలు సింగంజోని అలా అక్కడ వండుకున్నాడు. మళ్ళా నిద్రపోయి లేచాము. విండో దగ్గర కూర్చున్నా. దగ్గర నాగపూర్కి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం, నాగపూర్ రైల్వే స్టేషన్కి. నా లైఫ్లోనే నాకు నచ్చని జర్నీ అంటే ఇదే అనుకుంటా. అంటే గుంతకల్లి నుంచి ఢిల్లీకి బ్యాడ్ ఎక్స్పీరియన్స్. మన తెలుగు వాళ్ళది. నాగపూర్ రైల్వే స్టేషన్ ఇక్కడ దగ్గర దగ్గర ఒక 15 నిమిషాలు ఆగుతుంది. నాగపూర్ రైల్వే స్టేషన్ చూడండి, ఫుల్ రష్ ఉంది అన్నమాట. వాటర్ కోసం దిగాను నేను. వాటర్ తీసుకున్నా, వెళ్ళిపోదాం లోపలికి. పెద్ద బాటిల్ ఏంటంటే బాగుంది, చిన్న బాటిల్ తీసుకున్నాను. ఇంటి నుంచి తెచ్చుకున్న బాటిల్. అదేందో కేబుల్ బ్రిడ్జ్ లాగా ఉంది చూడండి నాగపూర్ రైల్వే స్టేషన్ పైన. అది ఏమన్నా కొత్తగా ఉన్నట్టుంది, ఏదో మెట్రో ఉన్నట్టుంది. చిన్న నాగపూర్లో మేము ఏదో ఇది 70 రూపాయలు అంటే తీసుకున్నాం. రైస్ 2 చపాతీలు ఉంటే నేను తీసుకున్నా. చూడండి చిన్న బాగా చూపి. చిన్న ఏదో పార్సల్ ఓపెన్ చేస్తున్నాడు. ఏమేమి ఉన్నాయి చిన్న? ఇది ట్రైన్లో పరిస్థితి ఘోరంగా ఉంది. మాకు అన్కంఫర్టబుల్గా ఉన్నాం. ఇప్పుడే నేను రాత్రి భోజనం కూడా తినేసాను అనమాట. 2 చపాతీలు తిన్నాను, నూనె లేని చపాతీలు. రెస్ట్ తీసుకుందాం. నిద్ర లేచాను అనమాట. 2:30 చూస్తే ఝాన్సీ రైల్వే స్టేషన్లో ఉన్నాం. 50 కిలోమీటర్లో ఢిల్లీ ఉంది అన్నమాట. ఇంకా మనం ఢిల్లీకి ఇంకొక అర్ధ గంటలో అయితే రీచ్ అవుతాం. అక్కడ దిగేసి స్నానం చేయాలి వెంటనే. నేను చాలా డిస్టర్బ్గా అనిపిస్తుంది నాకు. కొంతసేపులో అయితే నిజాముద్దీన్ స్టేషన్ వస్తుంది అన్నమాట. ఫస్ట్ టైం నేను ఢిల్లీకి రావడం, మసీన్ అన్న కూడా ఫస్ట్ టైమే. కొంతసేపులో అయితే మనం దిగేద్దాం. ఫస్ట్ ప్లాట్ఫారంకి ఇలా వెళ్ళాలన్నమాట. మమ్మల్ని 6 ప్లాట్ఫారంలో దింపేసిన ట్రైన్. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. పెద్దదే రైల్వే స్టేషన్, పర్వాలే. చిన్న ఎస్కలేటర్ ఎక్కువ జాగ్రత్త.
ఇప్పుడు మేము మళ్ళా సాయంకాలం ఇక్కడ ఓల్డ్ ఢిల్లీ నుంచి జమ్మూకి మళ్ళీ ట్రైన్ ఉంది. రైల్వే స్టేషన్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, నాకు ఒక సంఘటన ఎదురైంది. ఏం సంఘటన అంటే, రిటైర్డ్ రూమ్స్ ఉన్నాయా లేవని అడగడానికి వెళ్ళాను. అక్కడ ఒక అమ్మాయి చాలా బాగుందండి. ఎలా ఉంది కటింగ్ ఇట్లా వేసుకొని, ఎంత స్టైల్గా ఉందంటే, ఇది ఈ రూమ్లోనే ఉంది అమ్మాయి, అద్దాలలో ఉంది. అలాంటి అందమైన అమ్మాయి అద్దంలోనే ఉండాలి. చాలా బాగుంది. రైల్వే స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాం. ఎతికినాం, లేదు, రిటైర్డ్ రూమ్స్ ఖాళీగా లేవు. అసలు మాకు కంట పడరాలే. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి బయటికి వచ్చి కొంచెం నడుచుకుంటూ వెళ్తున్నాం. మాకు రూమ్స్ ఏం లేవు. ఐ విల్ బుకింగ్ న్యూ రూమ్స్. మసిన ఫ్రెండ్స్, మేము ఢిల్లీలో దిగేసామన్నమాట. నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ బయటకు వచ్చి ఉన్నాము. లాంగ్వేజ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. హిందీ ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది. అందరూ ఖచ్చితంగా నేర్చుకోండి. ఎందుకంటే వాడు ఏం మాట్లాడతాడో మనకు తెలియదు, మనం ఏం మాట్లాడతాం వాడికి తెలియదు. ఇప్పుడే స్టేషన్ బయటకు వచ్చి 1 కిలోమీటర్ వచ్చి ఇక్కడ కూర్చున్నాం. మేము రూమ్స్ ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ గురించి ఎత్తుకుతున్నా. భారీ కాస్ట్ ఉన్నాయి. 1000-1500, 1000 మినిమంగా ఉన్నాయి. స్నానం చేయడానికి 1000 అంటే కొంచెం మాకు ఇక్కడ ఓల్డ్ ఢిల్లీ వెళ్ళి అక్కడన్నా ఫ్రెష్ అప్ అవుదామని ఆలోచిస్తున్నాం. ఇదే ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఇంటికాడ నుంచి ఇక్కడి వరకు వీడియో అనమాట. ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను అనమాట. 8 గంటలకైతే చెమట విపరీతంగా ఉంది, చాలా ఘోరం. అంటే ఇక్కడ ఎక్కువ పొల్యూషన్ ఏరియా ఇన్ ఢిల్లీ. ఇప్పుడు వచ్చేసి నేను ఓల్డ్ ఢిల్లీకి అయితే వెళ్ళాలన్నమాట. ఇది నిజాముద్దీన్ అనమాట, ఢిల్లీలోనే నిజాముద్దీన్. ఓల్డ్ ఢిల్లీ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ఉంది. చూద్దాం, ఆటో తీసుకున్నా లేదా కొన్ని ప్లేసెస్ కవర్ చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో, ట్రావెలింగ్ వీడియో అండ్ ఇంటికాడ నుంచి ఇక్కడి వరకు కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నుంచి న్యూ వీడియో ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియో చూడండి. ఢిల్లీలో ఏమేమి ఎక్కడికి వెళ్ళాము, ఏ స్నానం చేసినామా లేదా, ఏ ప్లేస్ చూపించినామనేది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.